హాయ్ అండి. సంవత్సరం పాటు నిల్వ ఉండే పెద్ద ఆవకాయ పెట్టుకుందామా? మామిడికాయని చూపించిన విధంగా కట్ చేసుకుని ఒక గంట సేపు ఎండలో పెట్టుకోవాలి. మనకి ఇక్కడ కొంచెడు మామిడికాయ ముక్కలు వచ్చినాయి, అంటే 8 గ్లాసులు మామిడికాయ ముక్కలు. చిన్న ఆవాల్ని ఎండలో పెట్టి అది కొంచెం ఉప్పు పసుపు వేసి ఆడుకుని పక్కన ఉంచుకోవాలి. 2 గ్లాసులు కారం, 1 గ్లాసు ఆవపిండి, 2 గ్లాసు ఆవపిండి కొంచెం తగ్గించుకుని వేసుకోవాలి. 1 ఉప్పు వేసి అంతా కలిసిలా కలుపుకొని, 1 స్పూను పసుపు, 2 స్పూన్లు మెంతులు వేసి కలిసిన తర్వాత కొంచెం కొంచెం ఆయిల్ వేసుకుంటూ అంతా బాగా కలుపుకోవాలి. జాడీలో కింద కొంచెం ఆయిల్ వేసి ఇందాక కారం కలుపుకున్నాం కదా, దాంట్లో కొంచెం కొంచెం మామిడికాయ ముక్కలు వేసి ఆ మామిడికాయ ముక్కలకి కారం అంటేలాగా కలుపుకుని ఆ జాడీలో వేసుకోవాలి. ఒలుచుకున్న వెల్లుల్లిపాయలు కూడా వేసి ఆ కారం పట్టేలాగా కలుపుకొని ఆ జాడీలో వేసి అన్ని ముక్కలు కలుపుకొని వేసి బాగా ప్రెస్ చేసుకోవాలి. పైన ఇంకా పప్పు నూనె వేసుకుంటే ఆ నూనె ఆ గాలిలోకి వెళ్ళి అంతటికి ఆయిల్ కలుస్తుంది. ఆవకాయ కలిపిన ఆ కంచంలో వేడి వేడి అన్నం వేసుకుని తింటే ఆహా అనాల్సిందే. మీరు కూడా తప్పకుండా ప్రయత్నించి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి.